హాయ్! వెల్కమ్ టు గౌరమ్మ గుమగుమలు. అందరూ బాగున్నారా? నేను ఈరోజు నాటుకోడి ఎగురు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న నాటుకోడి తీసుకుని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కూరకు సరిపడా కారం వేసుకుని ముక్కలకు పట్టించి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, గసగసాలన్నీ పచ్చి మసాలా పేస్ట్ చేశాను. ఇప్పుడు దాన్ని కూడా ఇందులో వేసుకుని మళ్ళీ మసాలా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఇప్పుడు ఇలా మసాలా కూడా వేగిన తర్వాత దానిలో ఉప్పు, కారం వేసి పెట్టుకున్న నాటుకోడిని కూడా వేసుకుని మళ్ళీ సిమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు నాటుకోడి మగ్గింది. ఇప్పుడు ఇలా చికెన్ మగ్గిన తర్వాత అందులో కొంచెం కొబ్బరిపాలు, కూర ఉడకడానికి సరిపడా కొంచెం నీళ్లు పోసుకుని కుక్కర్లో 5-6 విజిల్స్ పెట్టి కూరని ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత కూరని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఏమన్నా కొంచెం నీరు ఉంటే దగ్గరికి ఎగర పెట్టుకోవాలి. ఇలాగా కొంచెం కొత్తిమీర శుభ్రం చేసుకుని తరిగి పెట్టుకోవాలి. ఆ కొత్తిమీర కూడా వేసుకుని ఆ వేడి మీద 1 నిమిషం అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. నాటుకోడి ఎగురు రెడీ అయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.